మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడుకి సంబంధించిన ఓ దుర్ఘటనకు సంబంధించి అయితే ఈ కథనంలోకి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక డిస్క్లైమర్ మీకు మెన్షన్ చేయాలనుకుంటున్నాను. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇక డీటెయిల్గా స్టోరీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తమిళనాడు హొసూరులో దారుణం జరిగింది. దానికి సంబంధించిన ఆ టెక్స్ట్ ని మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ టెక్స్ట్ ని పట్టపగలు కోర్టు ముందే న్యాయవాది కన్నన్ను కత్తితో నరికాడు దుండగుడు. కన్నన్ వెంటపడి మరి నరికాడు ఆనంద్ కుమార్. కొబ్బరి బోండాల కత్తితో విచక్షణారహితంగా దాడికి దిగాడు. విషమంగా ఉంది న్యాయవాది కన్నన్ ఆరోగ్య పరిస్థితి. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. మరొక్కసారి చెప్పడం జరుగుతోంది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం మా ఉద్దేశం కాదు. బయట ప్రపంచంలో ఎటువంటి సినారియో ఉందో మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు న్యాయవాది కన్నన్. హోసూరు కోర్టులో జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాడు కన్నన్. గతంలో ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం కావచ్చు, లేకపోతే శత్రుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాడి అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు ఆనంద్ కుమార్. ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది హోసూరు ప్రాంతం. ఇది బెంగళూరుకి, అఫ్కోర్స్ తమిళనాడులో ఘటన అయినప్పటికీ బెంగళూరుకి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఇటు రెండు రాష్ట్రాల్లో కూడా కాస్త షాక్కి గురయ్యారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా కొబ్బరి బొండాల కత్తి తీసుకొని న్యాయవాది మీద దాడికి దిగాడు. ఒక్కసారిగా ఆ దాడి జరిగిన తర్వాత మీరు చూస్తే కన్నన్ స్పృహ కోల్పోయాడు, రోడ్డు మీద పడిపోయాడు. తనదున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా, న్యాయవాది కాబట్టి తనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా పక్కన పడిపోయాయి. విచక్షణ రహితంగా, అదుగు ఒక్కసారి కాదు 2-3 సార్లు అతని మీద విచక్షణ రహితంగా దాడికి దిగాడు. తల మీద చాలా బలంగా కొట్టాడు. దీంతో అక్కడ పరిస్థితి మీరు చూడొచ్చు. స్థానికంగా ఉన్న వాళ్ళంతా కూడా దగ్గరికి వెళ్ళే సాహసం చేయలేకపోయారు. ఎందుకంటే ఎక్కడ తన మీద దాడి చేస్తారంటూ కూడా బహుశా అక్కడ వాళ్ళు ఎవరైనా కనుక వెంటనే వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తున్నా, లేకపోతే అటువంటి ప్రయత్నం చేస్తున్నా బహుశా కాస్త అతని పరిస్థితి బాగానే ఉండును అనే ఒక మాట కూడా అక్కడ వినిపిస్తోంది. అయితే అక్కడ దూరం నుంచి ఒక వ్యక్తి ఆ వీడియో ఫుటేజ్ తీయడం జరిగింది. ఆ వీడియో తీస్తూ ఉండడం వల్లనే ఆ విజువల్స్ బయటకు వచ్చా, లేకపోతే ఈ సిచ్యువేషన్, ఈ ఘటన వెలుగులోకి వచ్చిండే కదా. ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి దూరం నుంచి ఆ వీడియోని జూమ్లో రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. అదిగో అబ్బా, ఆ విజువల్ని చూస్తూ ఉంటేనే ఒళ్ళు గగురు పొడుస్తోంది. మరొకసారి చెప్పడం జరుగుతోంది, దయచేసి ఎవరైనా సున్నితమైన మనస్కులు ఉంటే కనుక, సున్నితమైన మనస్సులు ఎవరైనా చాలా సెన్సిటివ్ ఇది ఇష్యూ, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ ఇది. కాబట్టి ఇబ్బందికరంగా ఉంటే కనుక దయచేసి తగిన జాగ్రత్తలు తీసుకుని, లేకపోతే మీ డాక్టర్ని సంప్రదించే ప్రయత్నించండి. కథ నుంచి చూస్తే కాస్త ఇబ్బందికరంగా ఉంటే కనుక. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది తమిళనాడులో జరిగిన దుర్ఘటనకు సంబంధించి వెంటనే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించడం జరిగింది కన్నన్ని. అయితే అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ ఘటన ప్రదేశం నుంచి ఆనందం తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అక్కడ పోలీసుల ముందు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఆనందన్ ఎప్పటి నుంచో కన్నన్ మీద కక్ష పెంచుకున్నారు. వీళ్ళిద్దరికి మధ్య కూడా ఇష్యూస్ ఉన్నాయి. వీళ్ళిద్దరికి సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలోనే దాడి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఆ ఘటనకు సంబంధించి, ఎందుకంటే సాధారణంగా ఏవైనా ఇష్యూస్ ఉండొచ్చు, మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆర్టీవీ వేదికగా చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఏవైనా ఇష్యూస్ ఉంటే కనుక లీగల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ న్యాయవాది అయినప్పటికీ కూడా ఎన్నో కేసులో మనం చూసాం. సుప్రీంకోర్టులకు సంబంధించిన కేసుల్లో కూడా చాలా సందర్భాల్లో న్యాయవాదుల మీద కూడా కేసులు రిజిస్టర్ అయిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళ విషయంలో కూడా వాదోపవాదాలు జరిగిన ఇష్యూస్ ఉన్నాయి. ఇక్కడనే తప్పు చేస్తే కనుక సగటు మనిషిగా మనకి హక్కు ఉంది. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక వ్యక్తిని రోడ్డు మీద ఇంత విచక్షణ రహితంగా, ఇంత దారుణంగా, అత్యంత అమానవీయంగా ఇది ఎంతవరకు సమంజసం? మరి ముఖ్యంగా న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు ఒకటే ప్రశ్నిస్తున్నారు. న్యాయమూర్తులకు సంబంధించి ఒకటే వేడుకుంటున్నారు, మాకు రక్షణ కల్పించండి, ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నారు. ఇటువంటి దుర్ఘటనలు జరిగితే ఇక న్యాయవృత్తిలో కొనసాగాలి అంటేనే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది.
ఇటువంటి ఘటనలు, ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ కూడా, ఎందుకంటే గతంలో ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఘటనలు మనం చూసాం. లాయర్ల మీద దాడులు చూసాం. కానీ ఇంత పాశవికంగా, ఇంత అమానవీయంగా ఆ విజువల్ చూస్తూ ఉంటేనే ఒళ్ళు గగురు పుడుస్తోంది. బహుశా ఆ ప్రాణం ఎంత విలువలాడుంటుంది, ఆ ప్రాణం ఎంత విలువలాడుంటుంది. రోడ్డు మీద అంతమంది వెళ్ళిపోతున్నారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదు, ఆ వ్యక్తిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ ఘటనకు సంబంధించి మీకేమనిపిస్తోంది అనేది ఒక్కసారి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్